ఇవాళ ఎంతో శక్తినిచ్చే చిరుధాన్యాలతో రోటీ తయారీ ఎలాగో చూపిస్తున్నాను చూడండి. దీనికోసం ముందుగా రాగి పిండి ఒక అరకప్పు, సజ్జపిండి అరకప్పు, జొన్న పిండి అరకప్పు తీసుకున్నానండి. సాధారణంగా మిల్లెట్స్కి బైండింగ్ ఉండదండి, విడిపోతాయి కాబట్టి వీటిని కొద్దిగా బైండింగ్ చేయడం కోసం గోధుమ పిండి కూడా తీసుకుంటున్నాను అరకప్పు. ఇవి నాలుగిటిని తీసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలపండి. గోధుమ పిండి వేస్తున్నాం కాబట్టి వేడి నీళ్ళు వేయక్కర్లేదండి. మామూలుగా అయితే చిరుధాన్యాల పిండి అయితే వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలి. నేను సరిపడా ఉప్పు వేసి నీళ్ళు వేసాను. మామూలు నీళ్ళే, చన్నీళ్ళే వేసాను, మరిగించి వేయలేదు. బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పైన కొంచెం నూనె వేసుకుని ఆ నూనెలో తడుపుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు నాననివ్వాలండి. పక్కన పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది, తప్పకుండా చేసి చూడండి. చాలా బలం కూడా కదా, ఆరోగ్యం చాలా మంచిది. ఈలోగా ఈ మల్టీ మిల్లెట్ రోటీలోకి ఒక కూర తయారీ కూడా చూపిస్తున్నాను. ఒక పాన్లో లేదా చిన్న కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. పోపు గింజలు కూడా వేసుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఒకసారి చిట్పట్లు ఆడనివ్వండి. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోండి. నాకైతే చపాతీలు చాలా బాగా వచ్చాయండి, ఎంతో రుచిగా అనిపించింది. నేను రెగ్యులర్గా చేస్తుంటాను కూడా. కూరలోకి ఉల్లిపాయ తరుగు 2 వేసుకోవాలి. అలాగే 2 బంగాళదుంపల ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజ్ అండి. క్యారెట్ పావు కేజీ, పావు కప్పు క్యారెట్ ముక్కలు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. కాసేపు మగ్గనివ్వాలి. సాల్ట్ కూడా వేసుకోవాలండి. సరిపడా నీళ్ళు వేసుకుని కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్ రానివ్వాలండి. ఈలోగా కూరలోకి కాస్త ముద్దగా రావడం కోసం బియ్యం పిండి 2 స్పూన్లు వేసుకుని దానిలోకి కొద్దిగా నీళ్ళు వేసుకుని బ్యాటర్లా చేసి ఉంచుకోవాలండి. చూసారా, కూర ఉడికిందండి. బంగాళదుంప ముక్కలు ఉడికాయి. ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకోవాలి. ఒక పావు స్పూన్ కానీ అర స్పూన్ కానీ గరం మసాలా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. కాసేపు ఉంచి దించుకోవడమేనండి. ఇక ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి మల్టీ మిల్లెట్ పిండి. దీన్ని మరీ పెద్ద సైజు అయితే వద్దండి, ఎందుకంటే విరిగిపోతాయి. మీడియం సైజు పూరీల సైజులో కానీ ఉండలు చేసుకుని ఆ ప్రకారం చపాతీలాగా ఒత్తుకోవాలి. స్మూత్గా ఒత్తుకోవాలండి. మరీ గట్టిగా రబ్ చేస్తే విరిగిపోతాయి చపాతీలు. రోటీల్ని 2 వైపులా నూనె వేసుకుంటూ కాల్చుకోవాలి. చాలా బాగుంటుంది, ఎంతో స్మూత్గా బాగుంటాయి. నైట్ అయినా తినొచ్చు, బ్రేక్ఫాస్ట్లా తినొచ్చు, లేదా మనం ఎక్కడికైనా వెళ్తుంటే చేసి పెట్టుకుని బాక్స్లో పట్టుకుని వెళ్ళి కూడా తినొచ్చండి. కర్రీతో కానీ ఆకుకూర పప్పుతో కానీ తింటే చాలా బాగుంటుంది, నాన్ వెజ్తో కానీ. ఇలా అన్నీ చేసుకోవాలండి, అన్ని రోటీలు చేసుకోవాలి. చాలా చాలా అంటే టేస్టీగా ఉంటాయి. మనం ముందుగా చేసి పెట్టుకున్న బంగాళదుంప కూరతోని సర్వ్ చేసుకోవాలండి. చాలా ఈజీ అండి చేయడం, ఎంతో రుచిగా కూడా ఉంటాయి. మామూలు గోధుమ పిండి చపాతీల కంటే కూడా ఈ రోటీలు చాలా బాగుంటాయి. ముందుగా చేసి పెట్టుకున్న కూరను కూడా తీసుకుందాం. ఇలా తప్పకుండా చేసి పెట్టుకోండి, ఎంతో రుచిగా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి.